హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ మనం అన్నవరంలో ఉన్నాం. అన్నవరం నుంచి మనం వెళ్ళాల్సిన పాయింట్ గాజువాక దగ్గర దువ్వాడకి ఇక్కడ నుంచి దగ్గర ఒక 150 ఉంటుందేమో. 150 లోపలే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 3 అవర్స్లో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. 2 or 2:30 కల్లా వెళ్ళిపోతాం. మార్నింగ్ అవుతుంది మనకు అన్లోడ్. మార్నింగ్ వరకు అక్కడే ఉండి మార్నింగ్ 6కి అలా వాళ్ళు క్రెయిన్ తీసుకొచ్చుకుంటా అన్నారు. క్రెయిన్ తీసుకొచ్చిన తర్వాత మనకి అన్లోడ్ అవుతుంది. కస్టమర్ చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసాం. కోరమనపాలెంలో అన్నపూర్ణ థియేటర్ అన్నారు. అక్కడ పెట్టుకుని ఉండు, మార్నింగ్ 6కి నేను వస్తాను అన్నారు. అక్కడే ఉన్నాం మనం. ఇది అన్నపూర్ణ థియేటర్. మార్నింగ్ 6 వరకు ఇక్కడే ఉండాలి మనం. టైం అయితే ఇప్పుడు 3 అయింది. 6 అంటే ఉంది, ఇంకా 3 అవర్స్. 3 అవర్స్ ఈజీగా పడుకుంటే సరిపోద్ది మనకి టైం. 3 అవర్స్ స్లీప్ వేసి 9కి అలా అన్లోడ్ అయిపోతుంది అన్నారు. చూద్దాం ఎప్పుడు అవుతుంది. రోడ్లు ఎంటీగా ఉన్నాయి. మనం విజయవాడ నుంచి బ్యాగులు, ఈ ప్యానల్ బోర్డు, ఆ ట్రాన్స్ఫార్మర్ వేసుకొచ్చాం. అంతే మన లోడు. ఒక జింక్ పైపులో ఒక 10 అలా వేసారు. మొత్తం లోడ్ కలిపి వేసుకుని వచ్చాం. లోడ్ అయిపోయింది మొత్తం. ఇక మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పార్కింగ్ అయితే వచ్చేసాం మనం. లోడింగ్ ఏం లేదంట విజయవాడకి. లోడింగ్ వచ్చేంతవరకు ఇక వెహికల్ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ లోడింగ్ రాగానే లోడ్కి వెళ్ళాలి మనం. అప్పటి వరకు ఇదే పార్కింగ్. వెహికల్ ఇక్కడ వదిలేసి మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవడమే. మనకు వైజాగ్ నుంచి రిటర్న్ బీరువాలు అయితే పడినాయి. బీరువాలు ఇక్కడ నుంచి ఆకువీడు అయితే తీసుకెళ్ళాలి భీమవరం దగ్గర. రేపు మార్నింగ్ 9కి అలా అన్లోడ్ చేస్తా అన్నారు వాళ్ళు. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం. మన బండిలో ఇప్పుడు 10 బీరువాలు లోడ్ చేస్తా అన్నారు. ఈ 10 బీరువాలని మనం ఆకువీడు తీసుకుని వెళ్ళాలి. అయితే అయిపోయింది. స్టార్ట్ అయిపోయాను నేను. భీమవరం దగ్గర ఆకువీడు వెళ్ళాలి. 300 కిలోమీటర్లు ఎంత ఉంది ఇక్కడ నుంచి లొకేషన్.
లేకపోతే మన బీరువాళ్ళ నీళ్ళు నిలిచిపోతాయి. పరదా కట్టాను కానీ అంత గట్టిగా కట్టలేదు. వాన పడే అవకాశం ఉంటే సైడ్ అంపటి నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి లోపలికి. వాళ్ళేమో తడవకూడదు అన్నారు కింద కూడా. చెరువు దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇక్కడ టిఫిన్ చేసేసి నైట్ వెళ్ళిపోవాలి. మార్నింగ్ అలా అక్కడ ఉంటే సరిపోతుంది. మనం ఎంతసేపు పట్టదు, ఇక్కడ నుంచి ఒక 100 ఎంత ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. ధవళేశ్వరం బ్యారేజ్ మీద అయితే ఉన్నాం మనం. ఇది మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్. ఇది గోదావరి మీద కట్టింది. చాలా బాగుంది ఇది. ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను, చాలా పెద్దదే ఇది. ధవళేశ్వరం బ్యారేజ్ దాటినాక నిడదవోలు దగ్గర నుంచి మొత్తం 1 వే ఉంది. ఇది రోడ్డు కూడా ఏం బాగలేదు, మొత్తం గుంటలు ఉంది. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఇదే రోడ్డు. మొత్తం గుంటలు నీళ్ళు, వాన పడితే నీళ్ళు కూడా నిలిచిపోయేటట్టుంది. ఇది అంత బాగలేదు రోడ్డు. వెహికల్స్ కూడా చాలా తక్కువ తిరుగుతున్నాయి ఈ రోడ్లో. తాడేపల్లిగూడెం రోడ్డు అయితే ఎక్కేసాం మనం. ఇది కొద్దిగా 2 వే పెద్దదే. ఈ రోడ్డు ఎక్కినాక కొద్దిగా రోడ్డు బాగుంది. అంతకుముందు నిడదవోలు రూట్ అయితే మరీ దారుణంగా ఉంది. అది గణపవరం నుంచి ఉండి రోడ్లో ఉన్నాం మనం. వర్షం మొదలైంది ఇక్కడ. పడుతుంది వర్షంలో మన రివర్స్ పార్కింగ్ సెన్సర్ తడిసి ఇక బజర్ మోత వస్తుంది మనకి. అది ఎంతకే ఆగట్లేదు. నాకు తెలిసి మార్నింగ్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఆగిద్దాము ఇది. ఆకువీడు అయితే వచ్చేసాం మనం. పొద్దున్నే 5 అన్లోడు. అప్పటి వరకే జియో పెట్రోల్ బంక్ ఉంటే ఆ బంక్లో పెట్టుకున్నా. పొద్దున్నే తీసుకెళ్ళి గోడౌన్ దగ్గర పెట్టేస్తే అన్లోడ్ చేస్తా అన్నారు. అప్పటి వరకు పెట్రోల్ బంక్లో పెట్టుకున్నాం. అన్లోడింగ్ అయితే అయిపోయింది మనకి. ఇక్కడ నుంచి విజయవాడ ఎంటీ వెళ్ళిపోవాలి మనం. ఏం లేదు లోడ్ ఇక్కడ నుంచి, ఇంకా ఎంటీయే. బయటకు అయితే వచ్చేసాం. కలపర టోల్గేట్ దగ్గర ఉన్నాం. కలపర టోల్గేట్ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంది. ఈ టోల్గేట్ దాటితే ఇక్కడ నుంచి ఒక 45 అలా వస్తుందేమో విజయవాడకి. 1
ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను.